మోరే గారికి, ఆర్బి మోరే గారికి అంబేద్కర్, పూలే, బుద్ధుడు వీర్ల ఎడల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండేది? బుద్ధుడికి సంబంధించి బౌద్ధిజం కానీ బుద్ధ ఆలోచనలు కానీ ఏమైనా కలిగి ఉన్నాడా? ఉన్నాయి. ఆయన సబ్మిట్ చేసినటువంటి నోట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. బుద్ధుడిని మనం ఆ బుద్ధుడు కుల వ్యవస్థ లేదన్నాడు, వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు. తర్వాత ఇటువంటివన్నీ ఆయన కుల వ్యవస్థకు సంబంధించి బుద్ధుడు చెప్పినటువంటి ప్రబోధాలు వీటన్నింటినీ బాగా స్టడీ చేశారు. తన నోట్లో ఆ విషయాలన్నీ ప్రస్తావించారు. అయితే అదే సందర్భంలో దాంట్లో ఉండేటువంటి ఇవి కూడా గమనించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఏం చెప్పాడంటే, చనిపోవడానికి ముందు మీరు నన్ను హిందూ శాస్త్రాల ప్రకారం నన్ను మీరు దహనం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక కమ్యూనిస్టుగా నేను చనిపోతున్నాను కనుక దహన ప్రక్రియలన్నీ కూడా అదే పద్ధతిలో జరగాలి అని చెప్పి అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, నేను హిందూ శాస్త్రాల ప్రకారం అయితే చనిపోయిన తర్వాత కాకిలాగా మారి మీరు పెట్టే ఏదైతే పిండం ఉంటుంది కదా ఆ పిండం తినడానికి రావాలి, కానీ నేను రాను కాకిలాగా. తర్వాత అదేవిధంగా బౌద్ధిజంలో అప్పుడు అనుసరిస్తున్నటువంటి ఆచారం ప్రకారం కూడా నాకు అవసరం లేదు కనుక మీరు కమ్యూనిస్ట్ పార్టీలు మా ఆధ్వర్యంలో జరగాలి అంటే, ఆయన అబ్బాయి సత్యేంద్ర మోరే ఎవరైతే ఈ పుస్తకంలో పెద్ద పార్ట్ ఆయన రాశాడు, మధ్యలో మోరే గారు చనిపోయిన తర్వాత ఆయన కంప్లీట్ చేశారు. సో ఆయన దూరంగా ఉండి బాంబే నగర సిపిఎం, సిపిఐ ఇద్దరు రెండు పార్టీల కమ్యూనిస్ట్ నాయకులు కలిసి చితి పెట్టారు. సో ఆయనకు అదే సరైనటువంటి నివాళి ఆ కుటుంబం భావించింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మోరేలో కుటుంబంలో ఉన్నటువంటి అందరూ భార్య, పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదో ఒక విభాగంలో పనిచేస్తూ వచ్చారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు పడి తర్వాత కూడా నిలిచి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం అంటే అది చాలా గొప్ప అరుదైనటువంటి అంశం. దాన్ని కూడా సాధించగలిగిన వాడు మోరే.